Hello students. So last class we discussed about one of the important problem in solutions. In this class we are going to discuss about two more important problems in solutions. Okay. Among those first problem, so IP లో అయితే రెగ్యులర్ గా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇది వస్తూ ఉంటుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, the question is, a problem is calculate the mole fraction of H2SO4 in a solution containing 98% of H2SO4 by mass. అంటే we have to calculate the mole fraction of H2SO4. mole fraction సింబల్ ఏమి? X. H2SO4 కనుక్కోవాలి. మామూలుగా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏం? మామూలుగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 సొల్యూషన్ అంటున్నాడు కాబట్టి H2SO4 దేంట్లో డిజాల్వ్ చేయింటాం? వాటర్లో. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4. ఇది చేయాలి అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 కావాలా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 కావాలా. అవి కావాలి అంటే క్వశ్చన్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఇక్కడ క్వశ్చన్లో 98% ఆఫ్ H2SO4 అనేది బై మాస్ అంటే మాస్ రూపంలో తీసుకోవాలి అంటున్నాడు. ఓకేనా? మాస్ ఈస్ నథింగ్ బట్, so we can simply say that weight. So ఇక్కడ 98% ఆఫ్ H2SO4 అంటే మీనింగ్ ఏమి? దాని మీనింగ్ ఏమి? 100లో 98% అంటే మాస్ రూపం తీసుకోవాలి కాబట్టి 98 grams ఆఫ్ H2SO4 ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్ అని దాని మీనింగ్. ఓకేనా? అంటే ఇప్పుడు మాస్ ఆఫ్ H2SO4. ఓకే, సో మాస్ ఆఫ్ H2SO4 ఎంత? క్వశ్చన్ ఇచ్చాడు 98 grams అని. మరి మాస్ ఆఫ్ వాటర్ ఎంత అవుతుంది? 100లో ఇదే 98 ఉంది. అంటే వాటర్ ఎంత ఉంది కావాలి అంటే ఉండేది తీసేయాలి. ఉండేది అంటే 98. 100 మైనస్ 98 తీస్తే 2 grams. ఓకేనా? అంటే వెయిట్ ఆఫ్ వాటర్ వచ్చి 2 grams ఉంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు అదే ఫార్ములా రాసా కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సో డైరెక్ట్లీ ఐ కెన్ రైట్ హియర్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మామూలుగా ఫార్ములా ఏమొస్తుంది? ఇక్కడ రాస్తాం చూడండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత? 98 ఇచ్చారు. ఇక్కడ H2SO4 మాలిక్యులర్ వెయిట్ వేస్తా చూడండి. ఓకే, సో హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అటామిక్ వెయిట్ 1 into 2 సల్ఫర్ 1 ఉంది. అటామిక్ వెయిట్ 32 ఆక్సిజన్ ఉంది. అటామిక్ వెయిట్ 16, 4 ఉన్నాయి, 64. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 98 అంటే 98/98 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 వచ్చి 1 వచ్చింది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ కూడా కావాలి కాబట్టి వాటర్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఫార్ములా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఎంత వచ్చింది? వాటర్ 2 grams బై అగైన్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు హైడ్రోజన్ ఉంది, అటామిక్ వెయిట్ 1, 2 ఉన్నాయి అంటే 2. ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, 1 ఉంది అంటే 16. ఎంత అవుతుంది నాన్న? 18. అంటే 2/18 అంటే 2 1 జార్ 2 9 జార్. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ వచ్చి ఎంత? 1/9. ఓకేనా? ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ చేంజ్ చేయాలి. ఫార్ములా రాస్తాం కదా అప్పుడే. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ షార్ట్ కట్ లో రాస్తే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పినా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 by
నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది వాటర్. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ఎంత వచ్చింది 1 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 అంటే 1 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ అంటే 1/9. ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 9 ఈ పక్కకు వస్తున్నప్పుడు ఏమవుతుంది 1/9 ప్లస్ 1 అంటే 10/9 అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనము? ఓకేనా, 9/10 రాయొచ్చు. 9/10 అంటే క్యాలిక్యులేట్ చేస్తే ఓకేనా తెలుసు కదా, సింపుల్ భాగాహారం చేస్తే 10 9 0 ప్లేస్ చేస్తారు 0 9 10 9 90. దట్ మీన్స్ 0.9. ఓకే, మోల్ ఫ్రాక్షన్ యూనిట్స్ లేదు కాబట్టి వీ కెనాట్ రైట్ యూనిట్స్ ఫార్ మోల్ ఫ్రాక్షన్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా వినండి. ఇక్కడ క్వశ్చన్లో మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. దేనికి? H2SO4. అది ఎంత ఉందంట? H2SO4 అనేది మాస్ రూపంలో 98% ఉందంట. అంటే 98% ఆఫ్ H2SO4 బై మాస్ అంటే టోటల్ 100 grams ఆఫ్ సొల్యూషన్ అనుకుంటే దాంట్లో 98 grams H2SO4 ఉంటుంది. ఓకేనా, ఇది సొల్యూట్. సాల్వెంట్ మరి ఎంత? మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 100 కాబట్టి ఓకేనా 98 తీసేసి ఎంత వస్తుంది 2 grams. ఇప్పుడు మన ప్రాబ్లం ఏమి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలి కాబట్టి ఇక్కడ రాశారు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4. దేనికైనా నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ వెయిట్ వచ్చి 98 grams ఉంది H2SO4 బై మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే 98 వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు 1. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ వచ్చి 2 grams ఉంది బై మాలిక్యులర్ వెయిట్ 18 అంటే 1/9. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశారు. 1/1 ప్లస్ 1/9. ఇక 9 ఎల్సిఎంగా తీసుకుంటే 9 ప్లస్ 1 10 10/9 అంటే 1/10/9. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 9 పైకి పోతుంది కాబట్టి 9/10 ఈజ్ ఈక్వల్ టు 0.9. సో మోల్ ఫ్రాక్షన్కి యూనిట్స్ లేదు కాబట్టి మనము ఆన్సర్ తర్వాత ఏ యూనిట్స్ రాయలేదు. ఓకేనా, సరే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అనదర్ సింపుల్ వన్. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ 5 grams ఆఫ్ NaOH ఇన్ 500 ml ఆఫ్ ది సొల్యూషన్. అంటే 5 grams వెయిట్ ఉండే NaOH అనేది ఓకేనా డిజాల్వ్ చేసిన తర్వాత నీళ్ళల్లో సొల్యూషన్ ఎంత అయింది? 500 ml అయింది. ఈ 500 ml సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అని దేంట్లో కనుక్కోవాలంట? మొలారిటీలో కనుక్కోండి అంటున్నారు. ఓకేనా, సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా గ్రామ్స్ అంటే వెయిటే కాబట్టి వెయిట్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ టు 5 grams. 500 ml అంటే వాల్యూమ్, సొల్యూషన్ యొక్క వాల్యూమ్. అంటే వాల్యూమ్ ఆఫ్ NaOH సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 500 ml. ఓకేనా, సో వెయిట్ ఉంది, వాల్యూమ్ ఉంది. మనం కనుక్కోవాల్సింది మొలారిటీ. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? M ఈజ్ ఈక్వల్ టు గ్రామ్స్ ఇచ్చాడు, మిల్లీ లీటర్స్ ఇచ్చాడు కాబట్టి మిల్లీ లీటర్స్ ఇస్ ద ఫార్ములా ఏమి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై V ఇన్ ml లో రాయాలి. ఓకేనా, వెయిట్ ఉంది క్వశ్చన్లో, వాల్యూమ్ ఉంది 500 ml అని, కానీ ఏది తెలియదు మనకు? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaOH తెలియదు. అది ఎలా క్యాలిక్యులేట్ చేసి తెలుసు కదా. సోడియం అటామిక్ వెయిట్ 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1 కలిపితే 40. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 5 grams బై మాలిక్యులర్ వెయిట్ వచ్చి 40 ఇంటూ 1000 బై వాట్ ఇస్ ద వాల్యూమ్? 500 ml. ఓకే, సో 500 1 జార్, 500 2 జార్. ఓకేనా, 2 ఒకట్ల 2 రెండ్ల 5 ఒకట్ల 5 4 20.
ఓకేనా, అంటే 1/4 వస్తుంది. 1/4 వస్తే ఎలా చేస్తాం దాన్ని? ఓకేనా, 0 పెట్టుకుంటాం. 0 4 2 8 2 ఉంటుంది, మళ్ళా 0 4 5 20. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది నాన్న? మొలారిటీ M ఈజ్ ఈక్వల్ టు 0.25. ఓకేనా, మాకు యూనిట్స్ రాయాలి. యూనిట్స్ నార్మల్గా ఏం రాస్తామంటే ఇదంతా మోల్స్ పర్ వాల్యూమ్ కాబట్టి మోల్స్ ఎంఎల్ ఇన్వర్స్ అని రాస్తాం. లేదు మీకు తెలియలేదు అనుకోండి, మొలారిటీ సింబల్ రాస్తాం. మొలారిటీ సింబల్ ఏమి? క్యాపిటల్ M. ఓకేనా, తెలిస్తేనే రాయండి, తెలియకపోతే ఓన్లీ M అని మాత్రమే రాయండి. ఓకేనా, I hope you understand these problems. The next video we are going to discuss about some other important problems in solutions. Okay.